హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి కిచెన్స్ వరల్డ్ బ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి నెయ్యి లేకుండా నూనెతోటే గోధుమపిండి బిస్కెట్స్ ఇంట్లో ఎలా తయారు చేయాలో చెప్తానండి. చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. దయచేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ని మొదటిసారి చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ బిస్కెట్స్ ఎలా తయారు చేసుకోవాలో చెప్తానండి. ఇందులో మనం వాడే కప్పు క్వాంటిటీ అదే కప్పును వాడుకోవాలి, అన్నిటికీ వాడుకోవాలండి. ఇప్పుడు 3/4 కప్పు అంతా షుగర్ తీసుకోవాలి. ఈ జార్లోకి 3/4 వంతు కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలి. అంటే 1/2 కప్ కంటే ఎక్కువ షుగర్ని. ఇందులోకి 4-5 ఇలాచీలు యాడ్ చేసుకోవాలి. ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు 3/4 వంతు ఆయిల్ని యాడ్ చేయాలి. అంటే 1/2 కప్ కంటే ఎక్కువ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక ఇప్పుడు బ్లెండ్ చేసుకోవాలండి. ఒక 6 to 7 టైమ్స్ బ్లెండ్ చేసుకోవాలి. మనం ఎంత బ్లెండ్ చేసుకుంటే అంత పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇంకా 2 to 3 టైమ్స్ ఎక్స్ట్రా బ్లెండ్ చేసుకున్నా పర్లేదు. మనం బ్లెండ్ చేసుకున్న దాన్ని బట్టి బిస్కెట్స్ చాలా బాగా వస్తాయి. ఇప్పుడు ఇలా బ్లెండ్ చేసుకున్నాక బ్లెండ్ చేసుకున్న దాన్ని మనం ఒక గిన్నెలోకి బౌల్లోకి తీసుకోవాలి. ఇలా బౌల్లోకి పోసుకున్నాక ఇప్పుడు మనం ఇందాక యూజ్ చేసిన కప్పే ఆ కప్పుతోటే 1 కప్పు గోధుమ పిండిని తీసుకొని జల్లించుకోవాలండి. పిండిని తప్పకుండా జల్లించుకోవాలండి. అప్పుడే బిస్కెట్స్ చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇలా జల్లించుకోవాలి పిండిని. ఇప్పుడు మళ్ళీ అదే కప్పుతో 1/2 కప్పు శనగపిండిని తీసుకొని దాన్ని కూడా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్నాక ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్లు అంతా బొంబాయి రవ్వని యాడ్ చేసుకోవాలండి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి టేస్ట్ కోసం. మరీ ఎక్కువ యాడ్ చేసుకోకూడదండి. ఇందులోకి బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి, లేకపోతే వంట సోడానైనా యాడ్ చేసుకోవాలండి. బేకింగ్ పౌడర్ లేకపోతే వంట సోడా అయినా యాడ్ చేసుకొని చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇవన్నీ కలుపుకోవాలి. మరి బాగా కాకుండా ఇలా కొంచెం పల్చగా కలుపుకోవాలి. ఇలా అంతా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకోవాలి. మరి గట్టిగా ఒత్తకూడదండి, ఇలా మెల్లగా ఒత్తాలి. ఇప్పుడు ఇలా ఉండాలండి పిండి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇలా చూపిస్తాను చూడండి. ఇలా వేస్తే ఇలా ఉండాలండి. అప్పుడే పర్ఫెక్ట్గా వస్తాయి బిస్కెట్స్. ఒకవేళ మీకు లూజ్ అయితే కొంచెం గోధుమ పిండినైనా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఒకవేళ బాగా గట్టిగా అయిందనుకోండి కొంచెం ఆయిల్ వేసుకొని యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు కొంచెంసేపు మూత చేసి పెట్టి పక్కకు ఉంచాక ఇప్పుడు మూత తీసాక ఇలా చిన్న చిన్న బాల్ సైజులో చేసుకొని మనం ఇడ్లీ ట్రేలో తీసుకొని అందులో కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని ఇలా ఆయిల్ అప్లై చేయాలి. ఇలా ఆయిల్ అప్లై చేసుకున్నాక మనం ఇందాక బాల్స్ చేసుకున్నాం కదండి, ఆ బాల్స్ని ఇలా రౌండ్గా చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక ఇలా మన బొటన వేలుతో ఇలా కొంచెం లోపలికి అనుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా మనం ఇలా దీని మీద ఏవైనా డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చని. వద్దనుకునే వాళ్ళు మామూలుగా కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇలా అన్ని ట్రేలకు పెట్టుకున్నాక ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెని పెట్టి ప్రీహీట్ చేసుకోవాలి. మూత పెట్టి ప్రీహీట్ చేసుకోవాలి. తర్వాత ఇడ్లీ పాత్రలని దాన్ని అందులోకి పెట్టి బేక్ చేసుకోవాలండి. ఒక 20 to 30 మినిట్స్ బేక్ చేసుకున్నాక ఇలా రెడీ అయిపోయండి. మధ్య మధ్యలో చూసుకోండి, ఇలా కలర్ చేంజ్ అయ్యాక తీయాలండి. ఇప్పుడు రెడీ అయిపోయాయండి. చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. మీరు కూడా ఈ టిప్స్తో పాటిస్తూ చేయండి, చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. అందరు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, మళ్ళీ మళ్ళీ చేయమంటారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.